హాయ్ బ్రదర్. హాయ్ అన్న, వందనాలు. రెండన్నా కూర్చోండి. బాగున్నారా అన్న? బాగున్నాను బ్రదర్. చెప్పండి అన్న, ఎలా వచ్చారా? బ్రదర్, నాకు డౌట్ ఉంది బ్రదర్, అది క్లియర్ చేస్తారా? తప్పకుండా అన్న, ఖచ్చితంగా తెలియపరుస్తాను. ఏం లేదు బ్రదర్, ఈ బైబిల్ అనేది చదవాలని, అది పూర్తి చేయాలని ఎంతో ఆశ అయితే ఉంది, కానీ అది చదువుతున్నప్పుడు అర్థం కాక దాన్ని ఎలా చదవాలో తెలియక కొద్దిగా సందేహంలో ఉన్నాను బ్రదర్. దానికి మీరు ఏదైనా చిన్న టిప్ ఇవ్వండి బ్రదర్. ఏం లేదన్నా, మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు బైబిల్ ఎందుకు త్వరగా అర్థం కాదు అంటే, బైబిల్ పుస్తకాల అమరిక అనేది బైబిల్ పుస్తకాల యొక్క నేపథ్యాన్ని బట్టి అమర్చడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి పంచకాండాలన్నీ ఒకచోట, చరిత్ర గ్రంథాలన్నీ ఒకచోట, ప్రవచన గ్రంథాలన్నీ ఒకచోట, పద్యభాగ పుస్తకాలన్నీ ఒకచోట, ఇలా ఆ పుస్తకాలు రాయబడిన యొక్క నేపథ్యాన్ని బట్టి పుస్తకాలని విభజించడం అయితే జరిగింది. అందుకే మనం పంచకాండాల తర్వాత మరలా మిగతా పుస్తకాలను బైబిల్లో ఉన్న వరుస క్రమం ప్రకారంగా చదువుకోగలిగితే బైబిల్ మనకి ఎప్పటికీ అర్థం కాదన్న. బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ని కాలక్రమానుసారంగా చదవటం మనం నేర్చుకోవాలి. అంటే ఉదాహరణకి ఆదికాండంలో జరిగిన సందర్భాలు కంటిన్యూషన్ మనకి వెంటనే నిర్గమకాండంలో కనబడదు. ఆదికాండంలో కంటిన్యూషన్ మనకి యోబు గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. సో కాలాన్ని బట్టి మనం బైబిల్ని కరెక్ట్గా చదువుకోగలిగితే బైబిల్ని కంప్లీట్ చేసేటప్పటికి మనం బైబిల్ యొక్క కంప్లీట్ స్టోరీని ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాము. బైబిల్ బాగా అర్థం చేసుకోవడానికి ఈ కాలక్రమానుసారంగా బైబిల్ రీడింగ్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న. చాలామంది ఇలా కాలక్రమానుసారంగా చదవలేకపోవడం వల్ల, కంటిన్యూషన్ పార్ట్స్ వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల వారు బైబిల్ని అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నారు. అందుకే బైబిల్ కూడా సెలవిస్తుంది కదా, యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు దొరుకుతుందని తెలియపరుస్తుంది కదా. కాబట్టి బైబిల్ని ఎప్పుడు కూడా కాలక్రమానుసారంగా చదివితేనే మనకి ఆ కంటిన్యూషన్ స్టోరీ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందన్న. అంతే. అవునా బ్రదర్, చాలా మంచి విషయాలు నాకు తెలియజేశారు. మీరు కూడా కాలక్రమానుసారంగా వాక్యాన్ని చదువుకోగలిగాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక పీడిఎఫ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో 365 రోజులకు గాను కాలక్రమానుసారంగా బైబిల్ రీడింగ్ ప్లాన్ని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు 365 రోజులు ఈ కింద ఇవ్వబడిన పీడిఎఫ్ ద్వారా ఆ కాలక్రమానుసారంగా ఆ ఆర్డర్లో మీరు చదువుకోగలిగితే 1 ఇయర్లో మీరు బైబిల్ పూర్తి చేయడమే కాకుండా 1 ఇయర్లో బైబిల్ని అర్థం చేసుకుంటూ పూర్తి చేసుకోగలుగుతారు. చాలా థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడే ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటాను. బైబిల్ని అర్థం చేసుకుంటూ కంప్లీట్ చేయడానికి ఈరోజే ప్రారంభిస్తాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలన్నా.